సృష్టికర్తని యేసు ప్రభుకి దగ్గరగా ఎక్కువ చేయకుండా, ఆయనకి దగ్గరగా రాకుండా ఈ సృష్టిలో ఉన్న మనుషుల గురించి ఎక్కువగా చెప్తూ, లేదంటే వీళ్ళ మంచివారు, వాళ్ళ చెడ్డవారు, లేదంటే వాళ్ళు వాళ్ళు ఏంటి అని మాట్లాడుకోవడం వల్ల దేవునికి ఎక్కువ సమయం మనం ఇవ్వలేకపోతున్నాం. అయితే ఏంటంటే దేవుడు ఈరోజు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒకే ఒక విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే మనము ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇందాక చెప్పబడినట్లుగా హేరోదు అనే రాజు ఏం చేశాడంటే, ఆయన ఒక దేవుని మందిరాన్ని మరలా కట్టాలని, రీకన్స్ట్రక్ట్ చేయాలని ప్రయత్నించాడు. దానికోసం ఆయన 12,000 మంది మనుషుల్ని పెట్టి సొలొమోను కట్టిన మందిరాన్ని మరలా కట్టాలని కోరుకున్నాడు. ఎందుకంటే సొలొమోను మహారాజు కట్టిన పేరుని, సొలొమోను అంతటి గొప్పవాడిని అని పేరు తెచ్చుకోవాలని హేరోదు రాజు ప్రయత్నించాడు. ఈరోజు మనం కూడా ఎవరో భక్తిగా ఉన్నట్టు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఉంటే మనము కూడా వారిలా అవ్వాలని మనం ప్రయాసపడుతూ ఆత్మీయతలో, ప్రార్థనలో, పాటల్లో ఉంటున్నట్లయితే అది కాదు. యేసు ప్రభువులా మనం మారాలని అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారంటే, సొలొమోను కంటే గొప్పవాడిని నేను అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరంటే ఆయన సొలొమోను మహారాజు కంటే కూడా గొప్పవారు యేసు ప్రభు. ఈ మనుషులందరికంటే గొప్పవారు ఆయన. అదే దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సొలొమోను మహారాజు కంటే యేసు ప్రభు గొప్పవారు. కాబట్టి మనం గమనించాల్సింది, మనం పలానా వ్యక్తి ఎక్కువగా ఉన్నారు, పలానా వ్యక్తి అలా ఉన్నారు, పలానా వ్యక్తి ఆత్మీయుల్లో మనం చూసి మనం కూడా పోటీ పడి చెయ్యాలని, ఎవరో ప్రార్థనలో ఎదుగుతున్నారని మనం కూడా వారితో పోటీ పడి వారిలా అవ్వాలని, లేదా ఎవరో వాక్యంలో ఎదుగుతున్నారు, ఎవరో పాటలు పాడటంలో ఎదుగుతున్నారని వారితో పోటీ పడి మనం అసూయపడి గొడవలు, గందరగోళాలు తెచ్చుకోవాలని దేవుని చిత్తం కాదు. కానీ మనం సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు. కాబట్టి మనం యేసు ప్రభువులా మారాలని, యేసు ప్రభుని చూడాలని దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభుకి దగ్గర కావాలని దేవుడు కోరుకుంటాడు. ఈ హేరోదు రాజు ఎలాగైతే సొలొమోనుతో పోటీ పడి సొలొమోను కట్టిన మందిరం కంటే గొప్పగా కట్టాలని 12,000 మందిని నియమించి, మనుషుల్ని, పనివారిని నియమించి ఈ యొక్క మందిరాన్ని కట్టాలని, అసూయతో సొలొమోనులా మారాలని, సొలొమోను అంతటి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించాడో, మనము కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలని, పలానా వ్యక్తులు ప్రార్థనా పరులుగా ఉన్నారని వారితో పోటీపడి, పలానా వ్యక్తులు పాటలు బాగా పాడుతున్నారని వారితో పోటీపడి, లేదంటే పలానా వ్యక్తులు వాక్యం ఎదుగుతున్నారని వారితో పోటీ పడడం కంటే, పలానా వ్యక్తులు ఆత్మీయంగా భక్తిగా ఉంటున్నారని వారితో మనం పోటీ పడడం కంటే, యేసు ప్రభువుని మనం చూసి యేసు ప్రభు దగ్గరికి మనం రావాలని, యేసు ప్రభులా మనం మారాలి, యేసు ప్రభునే మనం చూడాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభువే చెప్పారు, నేను సొలొమోను కంటే గొప్పవాడని. ఈ రోజున యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్పవారు, ఆయన మనుషులందరికంటే గొప్పవారు. కాబట్టి ఆయన్ని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మాత్రమే అది మనకు సంతోషమైన జీవితకాలం మన బ్రతుకు దినాలన్నీ